మంగళగిరిలో చాలా మంది కంచి కాటన్ ఒకటి, మంగళగిరి కాటన్ ఒకటి, ఇప్పుడు డ్రెస్సెస్ చాలా మంది హ్యాండ్లూమ్స్ ఇష్టపడుతున్నారు కదండి. టాప్స్ కోసం ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా ఆలోచించకుండా వచ్చండి. ఈ వింటేజ్ స్టైల్ ఒక్కసారి చూడండి. మా అమ్మమ్మ పట్టుచీర గుర్తొస్తుంది ప్రసాద్ గారు, కానీ ఎలా గుర్తొచ్చిన ప్యూర్ కాటన్ అండి. మనకి బార్డర్ చూసారా, మనకి ప్యూర్ జరీ వస్తుంది. మంగళగిరి కాటన్స్ అన్నమాట. ఇవి మనకి టాప్ టు బాటమ్. అసలు టాప్ కి తీసుకుని బ్లాక్ దుపట్టా, అది కూడా బెనారసి దుపట్టా అయితే ఉండదండి. కలంకారీ వేసుకుంటే సరిపోద్ది దుపట్టా. అఫ్ కోర్స్ అలాగే మీరు డిజైనర్ గా చెప్తున్నారు, మేము ట్రెడిషనల్ గా చెప్తున్నాం. మీరు డిజైనర్, మీరు యంగ్ కదా, మేమంటే ముసలాళ్ళం కాబట్టి కొంచెం అలా చెప్తున్నాం అంతే. అంటే కస్టమైజ్ డ్రెస్సెస్ వింటేజ్ స్టైల్లో కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కడికి రావాలి? మన లవ్లీ మ్యాచింగ్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది? కోటగుమ్మల్ సెంటర్ లో. మేడం గారు ఇది మంగళగిరి కాటన్ మేడం గారు. టాప్ అండ్ బాటమ్ చున్నీ మొత్తం కంప్లీట్ మూడో ఒకటి రావాలి. అలాగా ఏముందిలే సార్, మేమైతే టాప్ తీసుకుని హ్యాపీగా దుపట్టా కూడా బానే ఉంటది, టాప్ దుపట్టా. బట్ కింద ప్యాంట్ మాత్రం చక్కగా లెగ్గిన్ వేసేసుకోవచ్చు. కలర్ ఆప్షన్ ఉందండి. హలో అండి, లవ్లీ మ్యాచింగ్ సెంటర్లో సరికొత్తగా వచ్చిన డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఫెస్టివల్ కోసం చూపించండి అంటున్నారు కదా. కాస్త వీడియో లేట్ అయింది కానీ కంటెంట్ అయితే తీసుకొచ్చేసానండి. ప్రీమియం ఫ్యాబ్రిక్స్ చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ముఖ్యంగా లెహంగా ఫ్యాబ్రిక్స్ అయితే ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి. దానికంటే ప్యూర్ పట్టులో కానీ మెయిన్గా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడానికి కంచి కాటన్లోను మంగళగిరి కాటన్లోను కూడా కలెక్షన్ అదిరిపోయిందండి. మీరు ఆల్రెడీ హైలైట్స్లో చూసుంటారు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఫ్యాబ్రిక్ అంతా కంప్లీట్గా చూపించాలంటే మినిమం ఒక వారం రోజులు వీడియో తీసినా కూడా చూపించలేమేమో, అంత కంటెంట్ ఉంటుంది. కాబట్టి మీకు సరికొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే కొన్ని చూపిస్తూ ఉంటాను ఏ వీడియో చేసినా కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త పాత అని తేడా లేకుండా కాటన్ నుంచి కలంకారీ వరకు, డోలా నుండి ప్యూర్ టిష్యూ వరకు, ఇక్కత్ నుండి మంగళగిరి వరకు, చినో నుండి చిఫాన్ వరకు, చినియా పట్టు నుండి దూపియన్ సిల్క్ వరకు, ఏ టు జెడ్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇక్కడ ఉంటాయి. ఇది దొరకదు, ఈ ఫ్యాబ్రిక్ లేదు అనే అవకాశమే లేదు. ఇక డిజైన్ చేయించుకోవడానికి లెహంగా ఫ్యాబ్రిక్స్ అయితే కోకొల్లలు, నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. కొత్తగా వచ్చిన ట్రెండింగ్ కలెక్షన్ చూపించేస్తున్నాను, పండగకి గ్రాప్ చేసుకోండి. డైరెక్ట్గా కోటగుమ్మలో ఉన్నటువంటి లవ్లీ మ్యాచింగ్ సెంటర్కి విజిట్ చేయొచ్చు. ఒకవేళ అలా వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్లో చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ చేయండి. ప్రజెంట్ సరికొత్త కంటెంట్ అంతా చూపించేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాను. ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితల గాడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం పండక్కి సరికొత్త కలెక్షన్స్ చూపించడానికి వచ్చేసాం. ఎక్కడో ఏంటో ఈయన చూసినా గుర్తుపట్టవచ్చు మీరు. మనం రాజమండ్రి కోటగుమ్మంలో ఎగ్జాక్ట్ గా లవ్లీ మ్యాచింగ్ సెంటర్ లో అయితే ఉన్నాం. దీని గురించి అడ్రస్ డీటెయిల్స్ కానీ లేదా ఇంట్రడక్షన్ కానీ మీకు అవసరమే లేదు, ఎందుకంటే ఎంత పెద్ద మ్యాచింగ్ సెంటర్ మన రాజమండ్రిలో చాలా చాలా అరుదండి. 2 floors లో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కాటన్ లైనింగ్ అనే తేడా లేకుండా ప్రీమియం పార్టీ వేర్ లెహంగాస్ కి, శారీస్ కి అన్నింటికి కూడా యూనిక్ కలెక్షన్స్ మాత్రమే దొరుకుతాయి. అది కూడా ప్రీమియం లో ఉంటాయి. యూనిక్ ప్రీమియం అని చెప్పడానికి ఒకటే రీజన్ అండి, చాలా మంది వీడియోస్ చూసిన వాళ్ళు ఇక్కడ కాస్ట్ ఎక్కువ అనేది కామెంట్ చేస్తున్నారు. మేము ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా కాస్ట్ చెప్పకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇందులో మనం బల్క్ లో తీసుకున్నా, సింగిల్ లో తీసుకున్నా అంత రేటా అనిపిస్తుంది మీకు రేట్ చెప్పినప్పుడు. కానీ ఇదే చూడండి, ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్. టిష్యూలో కలర్స్ కానీ షైనింగ్స్ కానీ మీకు అసలు ఇందులో ఇది కౌంట్స్ ప్రకారం చూస్తే టాప్ కౌంట్ లోనే ఉంటుంది. మీకు ఇందులో ఒకవేళ సెమీస్ కావాలంటే అవి కూడా ఉంటాయి, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి కంటెంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ప్రైస్ చెప్పగానే మీరు భయపడక్కర్లేదు. ఇందులోనూ సరే ఇప్పుడు టిష్యూ ఉంది కదా, మోస్ట్లీ మన దగ్గర టిష్యూ మీటర్ అంటే సెమీస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీటర్? ప్లెయిన్ వచ్చి 250 కాడి నుంచి ఉంటాయండి మేడం గారు. పొజిషన్ అయితే మటుకి 400 కాడి నుంచి ఉంటాయి మేడం గారు. ఓకే. మ్యాచింగ్ సెంటర్ అంటే లైనింగ్స్ మీటర్ 60-70 రూపీస్ నుంచి కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మీకు ఒకటే ఫ్యాబ్రిక్ లో ఎన్ని రకాల కంటెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ 200కి దొరుకుతుంది కదండి మార్కెట్ లో. మీరు అనుకోవచ్చు 200కి దొరికే ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది, 400కి దొరికే ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. ప్రతి ఫ్యాబ్రిక్ లోనూ కౌంట్, క్వాలిటీ, దారపు పోగు, అందు మీద వాడే జరీతో సహా కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంటుంది. ప్రీమియం వాడితే ప్రీమియం వాడినట్టే ఉంటుంది. అది మనం బ్లౌజెస్ కుట్టుకున్నా అంతే, శారీస్ డిజైన్ చేయించుకున్నా అంతే, పిల్లలకి లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్, దేనికైనా సరే ఏ టు జెడ్ కంటెంట్ దొరుకుతుంది. దానితో పాటు ఇవి ఓన్లీ బ్లౌజ్ పీసెస్ కి, లాంగ్ ఫ్రాక్స్ కి మాత్రమే కాదండి. మనం జస్ట్ ఇలాంటి బ్లౌజ్ అనుకుంటే ఇలాంటి శారీస్ డిజైన్ చేయించుకుని డిజైనర్ బ్లౌజ్ అది కూడా ఎక్కడే దొరికేస్తుంది. అలాంటివి చేసుకుంటే మీరు మార్కెట్ లో 10,000 రూపాయలు పెట్టి శారీ కొన్నా కూడా రాని క్లాస్ లుక్ వస్తుంది. పైగా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆ చీర ఇది కాదండి, ఈ షోరూమ్ లో ఏదైనా సరే ఇలా మనం బొటిక్ స్టైల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు ఇంకెక్కడా ఉండదు కదా. మనకు కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ తీసుకుంటారు, శారీస్ కి మాత్రం ఏరేరి తీసుకుంటాం. ఈ శారీ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. మన లేడీస్ నార్మల్ గానే ఎలా ఆలోచిస్తాం, ఒక శారీ మన దగ్గర ఉంటే మనకి యూనిక్ గా కనిపించాలి. చీర ఎక్కడ కొన్నావు, ఎక్కడ కొన్నావు అని 10 మంది అడగాలి. ఆ ఫ్యాబ్రిక్ తీసుకుని శారీస్ డిజైన్ చేయించుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. 10 మందిలోనూ యూనిక్ గా కనిపిస్తారు. అంతేనా ప్రసాద్ గారు? అందరిలోనూ ప్రత్యేకంగా ఉంటుంది, శారీ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే. మరి మీరు కూడా కంటెంట్ అలా చూపించేటప్పుడు శారీస్, బ్లౌజెస్ అలా అరేంజ్ చేయించండి. సో మనకి కంటెంట్ కొంచెమే చూపిస్తామండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్. కొత్త న్యూ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసినాయి. అందులో ఒక 4 to 5 మోడల్స్, లేదంటే ఒక 5 to 6 మోడల్స్ చూపిస్తాం. బస్ అంతకు మించిన మేము చూపించింది ఒక 10% అనుకోండి.
మినిమం ఒక 90 to 10% కాదు 1% చూపించున్నాం మనం. అదిగో ఆయన అడగండి, ఎందుకంటే ఇక ఈ ప్రపంచాన్ని ఏలేత్తంలో ఆయన కూడా ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం చూపించేది 1% కూడా చూపించట్లేదు. మనం మొత్తం చూపించాలంటే ఒక వారం రోజులు వీడియో చేయాలి సార్ ఈజీగా. చాలా సులువుగా సింపుల్ గా తేల్చేద్దాం. ఓకే చూడండి మనకి మేడం టిష్యూ మీద పొజిషన్ ప్రింట్ అండి మేడం గారు, అవుట్ లైన్ వర్క్ వస్తుంది మేడం. ప్రింట్ వచ్చి ప్రింట్ మీద మళ్ళీ అవుట్ లైన్ వర్క్ వస్తుంది అండి, గ్లిటర్ వర్క్. గ్లిటర్ వర్క్, అది కూడా గ్లిటర్ అంటే మళ్ళీ పెన్ అనుకుంటారు, గ్లిటర్ కాదండి వర్క్. కంప్లీట్ గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ, మిషన్ తో వచ్చిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అలాగే సెల్ఫ్ సీక్వెల్ తోటి వచ్చింది. చాలా డీటెయిలింగ్ గా ఉంది చూసారా వర్క్. మనకి చూడడానికి మాత్రం బ్రాసో ప్రింట్ లా ఉంది, బ్రాసో కాదండి డిజిటల్ ప్రింటే. వా ఆరెంజ్, ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ లో ఈ ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే దీంట్లో ఎన్ని రకాల శారీస్ అయినా వేసేసుకోవచ్చండి, ఆఖరికి బ్లాక్ తో సహా. ఎక్సలెంట్ గా ఉంది కదండి. వీటిల్లో మనకి కలర్స్ చూడండి, అంటే మీకు ఇంత డార్క్ లోను బ్రైట్ లోను కనిపిస్తాయి, అలాగే ఇంత ఇలా ప్యాస్టల్స్ లో కూడా కనిపిస్తుంది. చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్ షైనింగ్ చూడండి, మీకు ఎలా తెలుస్తుందో. మీకు తెలియాల్సింది ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉందా లేదని ఇది ఇలా చూస్తే తెలుస్తుంది. సో దాంట్లోనే అసలు సరే ఏం కలర్ సార్ ఇది, అంటే మరీ ప్యాటర్న్ అంటే బాగోదు కానీ ఒక మంచి కలర్ అంటే గ్రీన్ అండి, బ్లాకిష్ గ్రీన్. బ్లాకిష్ గ్రీన్ అనాలా, అంతేలేండి మీరే పండిపోయారు వీటిలో, మాకే ఇంకా తక్కువ తెలుస్తుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ చూసారు కదా, ఇవి చూద్దాం. ఇవి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మార్కెట్ లోకి ఇంకా కొత్తగా రాని సరికొత్త ఫ్యాబ్రిక్, లేటెస్ట్ వర్క్ అండి. ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ కూడా చెప్పండి. కోటాపట్టి ఫ్యాబ్రిక్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట అండి, సాఫ్ట్ వస్తుంది. ఇది రా సిల్క్ కాదండి, జూటు కాదు, ఫ్యాబ్రిక్ వచ్చేసి గోటాపట్టి. మీకు ఫ్యాబ్రిక్ ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. ఈ ఫ్యాబ్రిక్ మీద వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ గా చూసే మిషన్ ఎంబ్రాయిడరీ కాకుండా కొంచెం చూడండి, మన చేతితో మొద్దుకుట్టు కుట్టే వాళ్ళ వెనక ఆ టైప్ లో వచ్చిన డిజైన్స్, కానీ అందులో షేడింగ్ మళ్ళీ ఎక్సలెంట్ గా ఉంది. వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే అసలు మామూలుగా లేవండి. అదిగో చూసేయండి, ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది, బ్లౌజెస్ కి బాగుంటుంది. అఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టుగా శారీస్ కూడా బాగుంటుంది. బెనారసీ బ్లౌజెస్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇలాంటి శారీస్ వేరే వాళ్ళ దగ్గర చూడరు. పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్. ఒక్కసారి చూడండి, మనకి వెజిటబుల్ కలర్స్ తో యూజ్ చేస్తే నేచురల్ లుక్ వస్తాయి కదా. సేమ్ స్మెల్ వస్తుంది సార్, వస్తుందండి. అది పాలు కాకపోతే గంధం ఏదో ఒకటి స్మెల్ అయితే వస్తుంది. మరి ఒరిజినల్ పెన్ కలంకారీ అంటే ఆ స్మెల్ బట్టి గుర్తుపట్టాలి ఇది ఒరిజినల్ కాదని. చూసారా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో. డిజైన్ మాత్రం కలంకారీ డిజైన్స్ ఏ ఉంటాయండి. చేతి అద్దకంతో వచ్చినాయి అన్నది మీకు ఎంత క్లియర్ గా తెలుస్తుంది. వర్క్ ఈ డీటెయిలింగ్ మామూలుగా మిషనట్లో రాదు చూడండి. దీనికి మళ్ళీ మనం అవుట్ లైన్ కూడా ఇచ్చుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేది మేడం గారు. సూపర్ గా వచ్చేది, కానీ ఇది నేచురల్ గా ఇలా వాడుకోవాలి సార్. అలా చేస్తున్నారు, గ్రాండ్ కావాలంటే చేస్తున్నారు. అంతే అంతే. పట్టుకోండి, ఏమండి ఆపండి ఒకసారి వీడియో. పైతాని ప్యూర్ పైతాని. మనం నార్మల్ గా ఇలాంటివి ఎప్పుడో పళ్ళుకో బ్లౌజ్ కో వచ్చేయండి. కాకపోతే డిజైన్స్ చూసారా డైరెక్ట్ ఆల్ ఓవర్ గోల్డ్ మీద వచ్చేసినాయి. మనకి దేనికి బాగుంటుంది సార్ ఇది? ఏదండి బ్లౌజెస్ కి, టాప్స్ కి, స్ట్రైట్ కట్ టాప్స్ కి, పిల్లల లెహంగాలకి. అవును అమ్మా, ఇందులోని బ్లౌజ్ పీసెస్ డిజైన్ కూడా చూడండి, సేమ్ డిజైన్ లా ఉంది సార్. సేమ్ డిజైన్, ఇది చిన్నది ఇది పెద్దది అంతే తేడా. ఇప్పుడు ఇది లెహంగాకి ఇస్తాం మేడం గారు, ఇది బ్లౌజ్ కి ఇస్తామండి. ఓకే, అలా కాకుండా ఇందులో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కలిసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాం. ఇప్పుడు ప్యూర్ పైతాని ఫ్యాబ్రిక్స్ అండి, చూడక్కర్లేదు అసలు ఎంత డిజైన్స్ ఇంకా అవైలబుల్ అండి. ప్యూర్ పట్లో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అడుగుతున్నారు. ప్యూర్ రా సిల్క్ మీద జెరీ అన్నమాట అండి. ప్యూర్ రా సిల్క్ మీద జరీ జాల్ డిజైన్. ఇది వచ్చేసి మనకి జాలు అంటే జిగ్జాగ్ ప్యాటర్న్ లో వచ్చింది. ఇదేమో బుటీ మేడం గారు, బుటీ స్టైల్. ఈ బుటీలో కూడా మనకి చిన్న బుటీలు పెద్ద బుటీలు ఎన్ని కలర్ ఉంటుంది మేడం గారు ఇందులో మీకు. ఇది ప్యూర్ పట్టు మీద చెక్స్ అండి, వింటేజ్ స్టైల్ లో ఉంది సార్. వింటేజ్ వింటేజ్ స్టైల్ లో ఉందండి. పాతకాలం పట్టు చీరలు చూస్తాం కదా. వింటేజ్ అనేది ఇప్పుడు హౌసెస్ లోనే కాదు, డ్రెస్సెస్ లోనే కాదు, శారీస్ లోనే కాదు, బాగా ట్రెండీగా వాడుతున్నారు. కలర్ ఆప్షన్ ఉందండి మేడం గారు. ప్యూర్ పట్టు అనేది ఎంత క్లియర్ గా తెలుస్తుందో చూడండి, చాలా చాలా స్మూత్ గా ఉంది. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లో కొత్త కలెక్షన్ చాలా వచ్చేసిందని చెప్పాము. మరి ల్యాగ్ చేసి ఎక్కువ చూపించలేక కొంతవరకు చూపించాము, బెస్ట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి. మరి మనకి మెయిన్ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ లో చూసేది ఏంటి? లెహంగా ఫ్యాబ్రిక్స్. లెహంగా ఫ్యాబ్రిక్స్ ఈ పండక్కి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి ఒకసారి ఏమండి. మేము ఇప్పుడు చూపించే లెహంగా ఫ్యాబ్రిక్స్ మీకు తక్కువ బడ్జెట్ లో కావాలన్నా దొరుకుతాయి. బట్ మేము ఇప్పుడు చూపించేది ప్రీమియం, టూ మచ్ ఆఫ్ ప్రీమియం. మీకు అసలు ఫ్యాబ్రిక్ చూడండి, అసలు ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది? గ్లాస్ టిష్యూ, గ్లాస్ ప్యూర్ క్రేప్ అండి. అది నేచురల్ క్రేప్ అని వస్తుంది. ఓకే, నేచురల్ క్రేప్, కరెక్ట్ కరెక్ట్. దాని మొత్తం కంప్లీట్ బీట్స్ వర్క్ అండి, కంప్లీట్ బీట్స్ వర్క్ విత్ స్కాలప్. ఒకసారి చెప్పండి, విత్ స్కాలప్. అంటే మీకు ఎలాంటి కొత్త రకాలు వస్తున్నాయి అనేది. ఇదిగోండి ప్యూర్ టిష్యూ, ప్యూర్ టిష్యూ మీద మళ్ళీ టిష్యూ వర్క్ మొత్తం. మీకు ఇంకొక విషయం అండి, ఇది జరీ కాదు, మీకు అది డీటెయిల్ గా చూపిస్తాను. ఇదిగో చూడండి, వర్క్ కింద మనకి ఎక్కడ గుచ్చుకోకుండా గోల్డ్ కలర్ థ్రెడ్ వాడాడు. పైన వచ్చేసి ఇదంతా జరీ థ్రెడ్ అనమాట. ఇది కనిపించే జరీ అంతా వర్కే, ఇదే కాదండి, ఇదంతా కూడా లోపల జరీ అనుకుంటారు చాలా మంది. దానిపైన
సేమ్ పైతాని డిజైన్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంత డీటెయిల్డ్ గా ఉందో చూడండి, విత్ స్కాలప్ కూడా ఎంత క్యూట్ గా ఉందో. ఇలాంటి స్కాలప్ చేయాలంటే ఎంతో ప్రొఫెషనల్ మాత్రమే చేయగలరు. అసలు భలే ఉంది చూడండి. గ్లాస్ ఆర్గంజా, గ్లాస్ ఆర్గంజా వర్క్ ఎంత బాగుంది అయ్యా. ఎంత ఇవి చూడండి, షుగర్ బీట్స్ అలాగే కర్దానా, ఇంకేమి యూజ్ చేయలేదు. ఎంత బాగుందో చూడండి. అబ్బో ఇక్కడ సీక్వెల్ కూడా పెట్టారండి. అసలు వర్క్ అందం అంటే చెప్తున్నాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది కదా వర్క్ అందం అంటే, ఎంత అందంగా చేశారు చూడండి. వర్క్ మ్యాన్షిప్ కి ఇవ్వచ్చు సార్. దీనికి ప్రీమియం అని మీరు అంటే ఏంటో అనుకున్నాను కానీ ఎక్సలెంట్ ఉంది. ప్యూర్ టిష్యూలో కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి దానిపైన, అమ్మో మిషన్ ఎంబ్రాయిడరీ కూడా కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, దానిపైన మళ్ళీ మగ్గం వర్క్ వచ్చింది చూడండి. అసలు ఈ డీటెయిలింగ్ ఎంతైనా ఇవ్వచ్చు మీకు. ఇది అన్ని స్కాలప్స్ చూసారు కదా, ఇది స్కాలప్. అబ్బో ఇది కూడా స్కాలప్పే, అది స్కాలప్ అండి. ఇది కూడా స్కాలప్. ఎంత క్లాస్ గా ఉందో చూడండి. మంచి ట్రెండీ కలర్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సార్ జనాలందరికి కావాల్సిన కలర్ వేయండి. క్రీమ్ కలర్, దీనికి మెరూన్ కానీ బ్లూ కానీ డార్క్ కలర్, ఆరెంజ్ ఓకే సార్. మీకు మంచి కూడా బాగుంటది. ఫ్యాషన్ లోకి వెళ్ళాలంటే ఇలాగా సార్. మనం చూపించే వాటిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో. ఈ వర్కులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి లైవ్ లో వీడియో చేయాలని నా కోరిక. లైఫ్ లో ఎప్పుడైనా ఒకసారి తీర్చుకుందాం ఆ కోరిక. చూడండి ఎంత బాగున్నాయో. ప్యూర్ న్యాచురల్ క్రేప్ మీద కంప్లీట్ బీడ్స్ వర్క్. ఇది చూడండి ప్యూర్ టిష్యూ మీద మనం ఇందాక చూసాం కదా, ఇదంతా కూడా వర్కే. ఇది మనకి జరీ కాదు చూడండి, మీకు తెలిసిపోద్ది ఇలా. ఈ వర్క్ మీద ఇది మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ, ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. బట్ ఇది మీకు కింద కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఇది చూడండి ఫ్యూజన్ పేపర్ తో మనకి వర్క్ చేసేసాడు. ఎక్సలెంట్ అనమాట. ప్రీమియం కంటెంట్ లో కొత్త లెహంగా ఫ్యాబ్రిక్స్ ఏం వచ్చినాయో అవి మాత్రమే లిమిటెడ్ వర్షన్ చూపిస్తున్నాము. మీరు స్టెప్ ఇన్ అయ్యారంటే ఇంతకు మించిన కలెక్షన్ అయితే చూడొచ్చు. ఆన్లైన్ కూడా చేస్తారండి, బట్ ఇప్పుడు సీజన్ వల్ల చేయగలరు లేదో నేను క్లారిటీ ఇవ్వలేను, కానీ సీజన్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా సరే ఆన్లైన్ అడుగుతున్న వాళ్ళందరికీ ఒకటేనండి, సీజన్ లో ఇప్పుడు కూడా స్టెప్ ఇన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు డైరెక్ట్ లైవ్ లో చూస్తే 100 చూడొచ్చు, అదే వీడియో కాల్ చూడండి 5-10 చూస్తారు అంతే. ప్యూర్ టిష్యూలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనమాట. అసలు చూడండి కంప్లీట్ జాల్ ఎంత అందంగా ఉందో చూడండి, పైనుంచి కిందకి. ఎక్సలెంట్, సూపర్ 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 సార్. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంకా ఎన్ని రకాల కొత్త మోడల్స్ ఒక విషయం చెప్పండి నాకు. లెహంగా ఫ్యాబ్రిక్స్ లో సెమీస్ అనుకోండి, అట్లీస్ట్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంటాయి మనకి, హైయెస్ట్ ఎంత వరకు ఉంటాయి? మన దగ్గర లీస్ట్ వచ్చి 350 నుంచి ఉంది మేడం గారు. 350 ఫ్యాబ్రిక్ హైయెస్ట్ చెప్పండి. మీటర్ కాస్ట్ 3500 దాకా ఉందండి మేడం గారు. రైమింగ్ బాగుంది. 350 నుంచి 3500 వరకు బాగుంది కదండి. అంటే అంత ప్రైస్ ఉంటుందా అంటే ఉంటదండి, అంత వర్త్ ఫ్యాబ్రిక్ మాత్రమే చూపిస్తున్నా మీకు. బట్ 350 లోను 400 లోను మన బడ్జెట్ లో కూడా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ మనకి కొత్తగా పండక్కి కాబట్టి ప్రీమియం కంటెంట్ లో మాత్రమే లెహంగాస్ చూపించాము. అంతకు మించి ఏం లేదు. మీకు 300 లోను 350 లోను కూడా చాలా కంటెంట్ ఉంటుంది. ఇక్కత్తో కాటన్ సార్ మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ కొన్ని చెప్పరా, మన వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ కోసం చెప్ప. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఉంటాయండి మేడం గారు. ఇప్పుడు మంగళగిరి పట్టు వస్తున్నాయి, ఇప్పుడు హ్యాండ్లూమ్. మీకు మంగళగిరిలో చాలా మంది కంచి కాటన్ ఒకటి, మంగళగిరి కాటన్ ఒకటి, ఇప్పుడు డ్రెస్సెస్ చాలా మంది హ్యాండ్లూమ్స్ ఇష్టపడుతున్నారు కదండి. టాప్స్ కోసం ఫ్యాబ్రిక్ కావాలనుకున్నా కూడా ఆలోచించకుండా వచ్చేయండి. ఈ వింటేజ్ స్టైల్ ఒక్కసారి చూడండి. మా అమ్మమ్మ పట్టు చీర గుర్తు వస్తుంది ప్రసాద్ గారు, కానీ ఎలా గుర్తొచ్చింది? ప్యూర్ కాటన్ అండి. మనకి బార్డర్ చూసారా, మనకి ప్యూర్ జరీ వస్తుంది. మంగళగిరి కాటన్స్ అన్నమాట. మీకు మంగళగిరిలో చాలా మంది కంచి కాటన్ ఒకటి, మంగళగిరి కాటన్ ఒకటి, ఇప్పుడు డ్రెస్సెస్ చాలా మంది హ్యాండ్లూమ్స్ ఇష్టపడుతున్నారు కదండి. టాప్స్ కోసం ఫ్యాబ్రిక్ కావాలనుకున్నా కూడా ఆలోచించకుండా వచ్చేయండి. ఈ వింటేజ్ స్టైల్ ఒక్కసారి చూడండి. మా అమ్మమ్మ పట్టు చీర గుర్తు వస్తుంది ప్రసాద్ గారు, కానీ ఎలా గుర్తొచ్చింది? ప్యూర్ కాటన్ అండి. మనకి బార్డర్ చూసారా, మనకి ప్యూర్ జరీ వస్తుంది. మంగళగిరి కాటన్స్ అన్నమాట. ఇవి మనకి టాప్ టు బాటమ్. అసలు టాప్ కి తీసుకుని బ్లాక్ దుపట్టా, అది కూడా బెనారసి దుపట్టా అయితే ఉంటదండి. కలంకారీ వేసుకుంటే సరిపోద్ది దుపట్టా. ఆఫ్ కోర్స్ అలాగే మీరు డిజైనర్ గా చెప్తున్నారు, ట్రెడిషనల్ గా చెప్తున్నాం. మీరు డిజైనర్, మీరు యంగ్ కదా, మేమంటే ముసలాళ్ళం కాబట్టి కొంచెం అలా చెప్తున్నాం అంతే. చూసారా, ఇది వింటేజ్ కనెక్షన్ లో ఒక స్టైల్ అన్నమాట. వీటితో పాటు ఒకసారి ఇలా చూడండి, మనకి ప్లెయిన్స్ లో కూడా ఇది మంగళగిరి కాటనే కానీ మీకు అందరికి ఎలా కనిపిస్తుంది అంటే కంచి పట్టు బోర్డర్ లా కనిపిస్తుంది, లేదంటే గద్వాల్లో బోర్డర్ లా కనిపిస్తుంది. కానీ కంచి కాటన్ అండి, ప్యూర్ కాటన్ మంగళగిరి కంచి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవి మనకి టాప్స్ కి చాలా 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 బాగుంటాయి. ఇదిగో చూసారా, ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నది మంగళగిరి డ్రెస్. సేమ్ ఇలా స్టిచ్ చేయించుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. అంటే కస్టమైజ్డ్ డ్రెస్సెస్ వింటేజ్ స్టైల్లో కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కడికి రావాలి? మన లవ్లీ మ్యాచింగ్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది? కోటగుమ్మల సెంటర్ లో. మేడం గారు ఇది మంగళగిరి కాటన్ మేడం గారు. టాప్ అండ్ బాటమ్ చున్నీ మొత్తం కంప్లీట్ 3 ఒకటే రావాలి.
అలాగా ఏముందిలే సార్, మేమైతే టాప్ తీసుకుని హ్యాపీగా దుపట్టా కూడా బానే ఉంటది, టాప్ దుపట్టా, బట్ కింద ప్యాంట్ మాత్రం చక్కగా లెగిన్ వేసేసుకోవచ్చు. కలర్ ఆప్షన్ ఉందండి మేడం గారు. ఇందులో మనకి మేము ఇది చూసారా, బ్లాక్ అందరికి ఫేవరెట్, మంచి మజంతా కలర్. ఇది వచ్చేసి మెరూన్, ఇందాక మనం చూసాం కదా అందులో. అంటే ఈ వింటేజ్ కలెక్షన్ లో ఇది ఒక ఇంకా చాలా ఉన్నాయండి అందులో. మేము మోడల్ కి కొత్తగా వచ్చినాయి ఒక 2 to 3 చూపిస్తున్నాం, బట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోయినా మీరు భయపడక్కర్లేదు, వెంటనే రీస్టాక్ చేయగలిగినంత కెపాసిటీ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ వాళ్ళకి ఉంది. ఓకేనా? కంటెంట్ మీకు ఫెస్టివల్ సీజన్ కాబట్టి షార్ట్ పీరియడ్ లో ఎక్కువ చూపించడానికి అయితే ట్రై చేసామండి. ఇంకా మరింత కంటెంట్ చూడడానికి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసేయండి కోటకంలో ఉన్న లవ్లీ మ్యాచింగ్ సెంటర్ కి. ఒకవేళ ఆన్లైన్ లో పర్చేజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాము, దానికి వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన వాటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కానీ వీడియో కలర్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత దూరమైనా పంపిస్తారు. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.